సిఏ ఫౌండేషన్ ఎవరైతే క్లియర్ చేయలేదో, పాస్ అవ్వలేదో వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉండొచ్చు. బికాస్ సిలబస్ చేంజ్ అయింది, సో ఏవో టాపిక్స్ యాడ్ అయినాయి, ఏవో టాపిక్స్ రిమూవ్ అయినాయి, ఇప్పుడు మరి సిలబస్ మనం చదవగలుగుతామా లేదా, ఇలాంటి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో మనం సింపుల్గా చెప్పాలనుకుంటే, ఎగ్జాంపుల్ ఎకనామిక్స్లో బీసీకే పార్ట్ రిమూవ్ చేశారు, ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ అనే టాపిక్ని యాడ్ చేశారు. సో కొంత డిలీట్ అయింది, కొంత యాడ్ అయింది. అలానే అకౌంట్స్లో కొన్ని టాపిక్స్ రిమూవ్ చేశారు, కొన్ని టాపిక్స్ యాడ్ చేశారు. లాలో ఇంగ్లీష్ రిమూవ్ చేశారు అండ్ కొన్ని ఎక్స్ట్రా యాక్ట్స్ని యాడ్ చేసుకొచ్చారు. ఇలా ప్రతి సబ్జెక్ట్లో కొన్ని డిలీషన్స్ ఉన్నాయి, కొన్ని అడిషన్స్ ఉన్నాయి. ఇది కామన్, ఎప్పుడు సిలబస్ చేంజ్ అయినా జరిగేది ఇదే. సో ఏదో టాపిక్స్ యాడ్ అయిపోయినాయేమో, కష్టం అయిపోతుందేమో, అది మనం చదవగలుగుతామా, ఇలాంటి థాట్స్ పెట్టుకోకండి. కామన్, చదవగలుగుతాం. అండ్ మరి ఎలా చదువుకోవాలి, సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వచ్చా, బికాజ్ ఆల్రెడీ మనం లాస్ట్ టైం కోచింగ్ తీసుకున్నాం కదా, సెల్ఫ్ ప్రిపరేషన్ అయితే అయిపోతుందా అనుకుంటే, నా సజెషన్ సెల్ఫ్ ప్రిపరేషన్ కన్నా కూడా మీరు ఏదైనా క్రాష్ బ్యాచ్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే సెల్ఫ్ ప్రిపరేషన్ అనుకుంటే మనం ఫిబ్రవరి మిడ్లో ఉన్నాయి ఇప్పుడు, రైట్? సో ఫిబ్రవరి ఒక 20 days ఉంది, ఇంకా మనకి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఎండింగ్ ఎగ్జామ్. ఆల్మోస్ట్ మనకి ఇంకా 4.5 months టైం ఉంది. ఈ 4.5 months ఏమవుతుందంటే సెల్ఫ్ ప్రిపరేషన్ అప్పుడు మనం టైం వేస్ట్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో నెగ్లిజెన్స్ ఉంటుంది, టార్గెట్స్ ఉండవు మనకి. అదే క్లాస్కి వచ్చాం అనుకోండి, రెగ్యులర్ క్లాస్ జరుగుతుంటుంది, క్లాసెస్ వింటూ ఉంటాం, ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి మీకు గైడ్ చేస్తుంటారు, రెగ్యులర్గా చదువుకుంటూ ఉంటారు, టైం సిలబస్ కంప్లీట్ అయిపోతుంది, ప్లస్ ఎక్స్ట్రా టాపిక్స్ కూడా మనం వినొచ్చు. సో నా సజెషన్ అయితే, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ సెల్ఫ్ ప్రిపరేషన్ ఆర్ జస్ట్ ఫర్ స్టడీ హౌస్కి వెళ్ళేదానికన్నా, సెల్ఫ్ ప్రిపరేషన్ చేసేదానికన్నా మళ్ళీ ఒకసారి క్లాసెస్ వింటే బెటర్. సో దట్ మీకు టైం సేవ్ అవుతుంది, ప్రిపరేషన్ ఫాస్ట్గా అవుతుంది, టైం వేస్ట్ కాదు. అండ్ మన దగ్గర క్రాష్ బ్యాచ్ వచ్చి సిఈజీ 12th రోజు స్టార్ట్ అవుతుంది, మండే రోజు స్టార్ట్ అవుతుంది, February 12th. మీకు April 30 వరకు సిలబస్ అయిపోతుంది, అంటే 2 months and 20 days మీకు సిలబస్ ఉంటుంది. అండ్ మే అండ్ జూన్ వచ్చి మీకు కంప్లీట్ స్టడీ హౌస్ అండ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. సో ఈ 2 months 20 daysలో అలాంగ్ విత్ క్లాసెస్, వీకెండ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నట్టు జరుగుతుంటాయి. ఏప్రిల్ మేలో మే అండ్ జూన్లో కంప్లీట్ స్టడీ హౌస్ ఎగ్జామ్స్ జరుగుతాయి. సో నా సజెషన్ అయితే, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. సిలబస్ చేంజ్ అయినప్పుడు కొన్ని అడిషన్స్ ఉంటాయి, కొన్ని డిలీషన్స్ ఉంటాయి. ఇప్పుడు అదే జరిగింది. ఏదో హెవీ అయిపోతుందేమో, కష్టం అయిపోతుంది, అలాంటిది ఏమీ లేదు. రొటీన్ నార్మల్గా ఉండేది. బట్ క్లాసెస్ విని చదువుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది అంతే అమ్మా. ఓకే, ఆల్ ది బెస్ట్.